సింహాచలంలో నరసింహస్వామిని ఎందుకు సంవత్సరం అంతా చందనంతో కప్పవేస్తారో తెలుసా? భక్త ప్రహ్లాదుడు భక్తికి ప్రసన్నమై వరాహ నరసింహస్వామి సింహాచల పర్వతంపై స్వయంగా విరాజిల్లారు. కాలం గడుస్తూ ఉండగా స్వామివారి విగ్రహం మీద ఒక పెద్ద పుట్ట ఏర్పడింది. ఒక సమయంలో ఒక మహారాజు పురోహిత చక్రవర్తి పుష్పక విమానంలో ఆకాశ మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన విమానం అకస్మాత్తుగా అక్కడే ఆగిపోయింది. ఆ రాత్రి స్వామివారి కృపతో స్వప్నంలో దర్శనం ఇచ్చి, నేను ఈ పుట్టలో ఉన్నాను, నన్ను బయటకు తీసుకుని ప్రతిష్ఠ చేయి. మరుసటి రోజు రాజు ఆ పుట్టపై పవిత్ర గంగా జలంతో అభిషేకం చేసి ఆ పుట్టను మెల్లగా కరిగించారు. అప్పుడు స్వామివారి ఉగ్ర స్వరూపం ప్రత్యక్షమైంది. అప్పుడే దివ్య ఆకాశవాణి వినిపించింది. ఈ ఉగ్ర స్వరూపం చాలా శక్తివంతమైనది. ప్రపంచంలో అందరూ ఆ శక్తిని భరించలేరు. ఈ స్వరూపాన్ని శాంతింపజేయడానికి చందనంతో కప్పవేయాలి. సంవత్సరంలో ఒక రోజు మాత్రమే నిజ స్వరూప దర్శనం ఇవ్వాలి. అప్పటి నుండి సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు స్వామివారి విగ్రహంపై ఉన్న చందనం తొలగించి 1008 కలశాలతో అభిషేకం చేస్తారు. ఆ రోజు మాత్రమే భక్తులకు స్వామివారి నిజ స్వరూప దర్శనం లభిస్తుంది. తర్వాత మళ్ళీ చందనంతో కప్పవేస్తారు. మీరు ఎప్పుడైనా స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకున్నారా? కామెంట్లో జై నరసింహస్వామి అని రాయండి.